ఈ సంవత్సరం బచ్చు మంజుల గారి 20 రకాల సంక్రాంతి నోములు చూద్దామండి. చాలా రకాలు చక్కగా నోముకున్నారు. ఏమేమి నోముకున్నారో చూద్దామా మరి? మొదటగా వచ్చేసి దేవుడి దగ్గర పసుపు, కుంకుమ, ఉండలు, గురుగుల నోము, బియ్యం, నల్లపూసల నోము. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి నోముకున్నారంట. ముందు ఇవి నోముకున్న తర్వాతనే మనం మిగతా నోములు నోముకోవాలి. మొదటగా వచ్చేసి ఈసారి గురువారం వచ్చిందని చెప్పేసి దక్షిణామూర్తి స్వామివారి నోము. వాటికి 13 కిలోల శనగలు పెట్టి నోముకున్నారంట దక్షిణామూర్తి స్వామివారి నోము. అలాగే పూజా డబ్బాల నోము, క్యాష్ బ్యాగ్స్ల నోము, సత్యలక్ష్మి, సంధ్యాలక్ష్మి, సదాలక్ష్మి నోము, ద్వాదశి దీపాల నోము, వెంకటేశ్వర స్వామి వైభవం నోము, భగవద్గీత బుక్స్ నోము, గాజుల పసుపు నోము, పండరిపూర్, తుల్జాపూర్, కొల్హాపూర్ నోము, సకినాల నోము, వెంకటేశ్వర స్వామి లడ్డూల నోము, తలంబ్రాల నోము, పందిట్లో పగడాలు, ముంగిట్లో ముత్యాల నోము. చక్కగా పందిరి వేసి నోముకున్నారు. చూశారు కదా మంజుల గారి 20 రకాల సంక్రాంతి నోములు చాలా బాగున్నాయి కదా. సూపర్గా ఉన్నాయండి మంజుల గారు. చాలా థ్యాంక్స్ అని మాకు మీ నోములన్నీ పంపించినందుకు.